హలో నమస్కారం అండి. వెల్కమ్ టు రెయిన్బో కిచెన్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి లెగ్ పీస్ తవా ఫ్రై అండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్‌గా గాని చాలా బాగుంటాయండి. ఏం లేదండి, ఇక్కడ రెండు లెగ్ పీస్‌లని తీసుకున్నాను. ఒక టీ స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, రుచికి తగినంత అండి. మీకు రుచికి తగినంత మీరు వేసుకోవచ్చండి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ అండి. ఒక పావు టీ స్పూన్ పసుపండి. తర్వాత ఒక పావు టీ స్పూన్ గరం మసాలా అండి. ఒక పావు టీ స్పూన్ చికెన్ మసాలా అండి. తర్వాతొచ్చేసి ఒక 3 స్పూన్ల గడ్డ పెరుగండి. వాటర్ లేకుండా ఉండాలండి. గడ్డగా ఉండాలి పెరుగు. అలా ఒక 3 టీ స్పూన్ల గడ్డ పెరుగు తీసుకోవాలండి. ఇవన్నీ తీసుకున్నాక ఇవన్నీ తీసుకున్నాక ఈ ఒక సగం చెక్క నిమ్మకాయ అండి. ఒక సగం చెక్క నిమ్మకాయ పిండుకోవాలండి. తర్వాత ఈ ఈ మసాలానంతా కలపాలండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ అండి. ఈ మసాలా అంతా పట్టాలి గదండీ లెగ్ పీసులకు. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆ తర్వాత ఈ మసాలానంతా బాగా కలుపుకోవాలండి. ఈ పెరుగునైతేనేమి, కారం, ఉప్పు ఇవంతా బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా మసాజ్ చేయాలండి. దీనికి మొత్తం లెగ్ పీస్‌లకు అంతా పట్టాలండి. లోపలి వరకు పట్టేటట్లు బాగా కలిపి మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకొని బాగా కలుపుకోవాలి. అంత మసాలానంతా మిక్స్ చేసి ఆ లెగ్ పీసులకు మొత్తం పట్టేటట్లు చేసుకోవాలండి. మీకు ఇష్టమైతే మీరు ఎక్కువగా అయినా తీసుకోవచ్చండి. ఇక్కడైతే నేనైతే 2 చూపిస్తున్నానండి. ఇలా చేసుకుంటే బావుంటుంది స్నాక్స్‌గా అని. మీకు ఒకవేళ కావాలంటే ఒక 4 గాని, 5 గాని, 6 గాని మీరు ఎంతమంది ఉంటే అంతమందికి సరిపడా చేసుకోవచ్చండి. ఇలా బాగా మసాలా పట్టినాక మొత్తం అంతా పట్టించి మంచిగా నిదానంగా చేసుకోవాలండి. మంచిగా కలుపుకోవాలండి. బాగా పట్టియాలండి. ఇలా కలుపుకున్న ఈ ఈ లెగ్ పీస్‌లని ఏం చేయాలంటే, ఇది ఒక అరగంట పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలండి. అలా అయితేనే ఈ మసాలా అంతా ఈ పీస్‌లకు లెగ్ పీస్‌లకు పడుతుందండి. అలా మూత పెట్టుకొని ఒక అరగంట పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాలండి. డీప్ ఫ్రిడ్జ్‌లోనే పెడితే బావుంటుందండి. మంచిగా తొందరగా అయిపోతుందండి. ఒక అరగంట తర్వాత చూడండి ఎలా అయిందో, మంచిగా ఈ మసాలా అంతా పీసులకు పట్టిందండి. లోపల వరకు వెళ్తుందండి. అలా అరగంట సేపు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసిన తర్వాత అప్పుడు మనం పెనం పైన స్టవ్ పైన హై ఫ్లేమ్ పెట్టి పెనాన్ని బాగా వేడెక్కనివ్వండి. అప్పుడు మళ్ళా సిమ్‌లో పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. బాగా ఆయిల్ వేసి పెనం బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు సిమ్‌లో పెట్టాలండి. ఇప్పుడు సిమ్‌లో పెట్టి ఇప్పుడు లెగ్ పీస్‌లు దానిలో వేయాలండి. తవా పైన వేసి ఇంగ కొంచెం ఆయిల్ పైన కొద్దిగంత ఆయిల్ పైన వేసి బాగా చుట్టూరా ఆయిల్ కొంచెం లైట్‌గా వేసి మసాలా ఉంటుంది కదండీ కింద, ఆ మసాలానంతా దానిపైన ఇలా మొత్తం కవర్ చేసుకోవాలండి. మొత్తం ఆ లెగ్ పీస్‌ల పైన ఆ మిగిలిన మసాలా, కింద ఉన్న మసాలా కొంచెం అంతా తీసి దానిపైన వేసి, తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ అట్లా పైన వేసేసి బాగా మూత పెట్టాలండి. మంచిగా ఉడకాలండి. ఆ లెగ్ పీసులనేటివి బాగా ఉడకాలి. అందుకని ఒక 5, 6 నిమిషాలండి. ఒక 5, 6 నిమిషాలు బాగా ఉడకనియాలండి. సిమ్‌లో పెట్టుకొని ఒక 5, 6 నిమిషాల తర్వాత మళ్ళా చూడాలండి. అప్పుడు మళ్ళా టర్న్ చేసుకోవాలండి. మనం ఈ లెగ్ పీస్‌లని ఒకవైపు కాల్చుకున్నాం గదండీ! రెండో వైపు మళ్ళా దాన్ని టర్న్ చేసుకోవాలండి. రెండో వైపు టర్న్ చేసుకొని మళ్ళీ మసాలాను మొత్తం దానికి పట్టేటట్లు రెండో వైపు టర్న్ చేసుకోవాలండి. రెండో వైపు టర్న్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టాలండి. రెండో వైపు టర్న్ చేసుకున్నాక. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఒకవేళ నా వంటలు గిన నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి వంటల్ని చూపిస్తానండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్. తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని మళ్ళా ఒక 5, 6 నిమిషాలు మళ్ళా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ 5, 6 నిమిషాల తర్వాత చూడండి మళ్ళా రెండో వైపు కూడా బాగా ఉడికిపోయిందండి. ఈ చికెన్ అనేది బాగా లెగ్ పీస్‌లకు పట్టిందండి. కింద అంతా ఇట్లా రసంలాగా ఉంటుంది కదండీ! మసాలా అంతా అలా స్పూన్‌తో తీసి మొత్తం దానిపైన వేసుకోవాలండి. మసాలా అంతా లోపలికి వెళ్ళేటట్లు అంతా మసాలా అంతా తీసి ఈ లెగ్ పీస్‌లకు పైన, కింద అంతా వేసుకుంటూ బాగా ఉడికించుకోవాలండి. సిమ్‌లోనే ఉడికించుకోవాలండి. మినిమమ్ ఇది ఒక 10, 15 నిమిషాల వరకు పడుతుందండి ఉడికే వరకు. సన్న సిమ్‌లో ఒక 15 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఒకవైపు, ఒక 5 నిమిషాలు ఒకవైపు అయినంక టర్న్ చేసుకొని మళ్ళా మూత పెట్టి సైడ్‌లు మళ్ళీ మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు.
15 నిమిషాల తర్వాత బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా అయిందో. ఇది అన్నంలోకి సైడ్ డిష్‌గా గానీ, సాంబార్‌లోకి గానీ, పప్పులోకి గానీ, ఈవినింగ్ స్నాక్స్‌గా గానీ తినొచ్చండి. చాలా చాలా బావుంటుందండి ఈ రెసిపీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బావుంటుందండి. చాలా బావుంటుంది ఈవినింగ్ స్నాక్స్‌గా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.